రేవంత్ రెడ్డి గారు సోయుందా? ఎంతసేపు హైడ్రా పేరు చెప్పి భూములు సంపాదించాలా, మూసి పేరు చెప్పి భూములు సంపాదించాలా, లౌచర్ల పేరు చెప్పి భూములు సంపాదించాలి, సిటీ పేరు మీద హిల్ట్ పేరు మీద భూములు సంపాదించాలా. భూముల చుట్టే కదా మొత్తం కథంతా తిరిగేది. హైదరాబాద్ ఎవరికి ఉపయోగం లేదని అంటారా? ఎవరికి ఉపయోగం ఉందండి? నాకు అర్థం కాదు. ఎవరికి ఉపయోగం ఉంది? మూసి ప్రక్షాళన అనేది చేస్తామని అంటుంది రేపు గవర్నమెంట్. హైడ్రా తీసుకొచ్చి ఫస్ట్ నీ నోటి ప్రక్షాళన చేస్తే బాగుంటది. ఫస్ట్ ఆయన నోటిని ఫినాయిల్ తో కడగాలి. బీఆర్ఎస్ మా మీద విషం కక్కుతోందని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు కసాయ అన్నది ఎవరు, కసబ్ అన్నది ఎవరు, కాబట్టి విషం చెబుతున్నది ఎవరో మీకే అర్థం కావాలి. కరెక్టే. ఒక మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని, తెలంగాణ రేవుకు తెచ్చిన నాయకుడిని పట్టుకొని నువ్వు కసబ్ అంటే మూసి మీరు చేయలేనప్పుడు ఆయన చేస్తానన్నప్పుడు మీరు సహకరించాలి కదా. నువ్వు ఏంది మూసి చేసేది నాకు అర్థం కాదు. ఈరోజు ఉప్పల్ బగాయత్కి వెళ్ళండి, మూసిని ఎంత బాగా అద్భుతంగా ప్రక్షాళన చేసి చూశాను, ఒక మోడల్ లాగా చూపెట్టి. అసలు బగాయత్లో ఉండడానికి ఎవరు ఇష్టపడకపోయేది. అలాంటిది ఇప్పుడు భూములు అక్కడ కొనాలంటేనే చాలా కష్టంగా ఉంది. బగాయత్ ఇప్పుడు ఒక గజం నాకు తెలిసి ఇప్పుడు 60-70 వేలు అమ్ముతున్నట్టున్నారు.